పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, కావలి దూతల కావలి సన్మనస్కుల మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 6వ వచనము మరియు 10వ వచనము. యేసు ఈ రీతిగా బోధించెను, నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఎవనినైనను పాపమునకు ప్రేరేపించువాడెవడో అట్టివాని మెడకు తిరుగుటిరాయి కట్టబడి అగాధ సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. ఈ చిన్నవారిలో ఎవరిని తృణీకరింపకుడు, ఎలయన వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున ఎల్లప్పుడూ నిలిచి ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, కావలి దూతల కావలి సన్మనస్కుల యొక్క మహోత్సవాన్ని అక్టోబర్ 2వ తారీఖున యావత్ కథోలిక శ్రీ సభ కొనియాడుతూ ఉంది. సెప్టెంబర్ 29వ తారీఖున మనందరము కూడా అతిదూతలు అనేటువంటి మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలుల యొక్క మహోత్సవాన్ని మనం కొనియాడుకున్నాం. కానీ అతిదూతలు మాత్రమే కాదు, ప్రతి వ్యక్తికి కూడా దేవుడు తాను పుట్టినప్పుడు, గర్భములో పడినప్పుడు, గర్భములో నుంచి వచ్చిన తర్వాత తన సంరక్షణ కొరకే ఒక కావలి దూతని దేవుడు నియమించుతాడు. ప్రతి వ్యక్తికి కూడా దేవుడు సృజించిన వానిలో అతి శ్రేష్టమైనవి ఎన్ని? 2. సత్యోపదేశ సంక్షేపం. ఏంటివవి? ఆత్మ శరీరము కలిగినటువంటి మనుషులు, ఆత్మ మాత్రమే కలిగి శరీరము లేనటువంటి దేవదూతలు. వాళ్ళకి శరీరం లేదు. మన కళ్ళతో మనం చూడటం అంత సహజం కాదు, అంత సామాన్యం కాదు. ఈ సందర్భంగా ఒక పునీతుల యొక్క జీవితం నుండి ఒక సంఘటన మీ ముందుంచుతాను. పునీత సెసీలి అమ్మగారు సంగీత విద్వాంసులకి, గాయని గాయకులందరికీ కూడా పునీత సెసీలి అమ్మగారు పాలక పునీతురాలు. ముఖ్యంగా చర్చి సంగీతానికి ఆవిడ తన జీవితాన్ని దేవునికి అర్పించుకుంది. ఒక రాజవంశీయురాలు అయినా కానీ తన శరీరాన్ని కూడా పరపురుషునికి నేను ఇవ్వను, దేవునికి పూర్తిగా అంకితం చేసుకుంటాను అని చెప్పింది. కానీ వలేరియన్ అనే యువకునితోటి వివాహం చేయబడింది. అయితే అతనితోటి మర్యాదపూర్వకంగా ఈ తల్లి చెప్పింది, ఏమండి, మీరు నన్ను శారీరకంగా తాకకండి, ఒకవేళ మీరు నన్ను శారీరకంగా తాకితే నా కావలి సన్మనస్కుడు ఖడ్గాన్ని దూసి మిమ్ము చంపివేస్తాడు అని చెప్పింది. అప్పుడు ఆ వలేరియన్ కూడా మంచివాడు కాబట్టి పునీత సెసీలి అమ్మగారిని అడిగాడు, మరి నాకు కనబడతలేదు కదా, నాకు ఒకసారి చూపించవా, నాతో మాట్లాడించవా, నేను కూడా చూస్తే నేను గౌరవిస్తానంటే అతని యొక్క అభ్యర్థన మంచిగా ఉంది కాబట్టి సెసీలి అమ్మగారు చెప్పారట, నీవు కూడా, అతను అన్యుడు, నీవు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి జ్ఞానస్నానం పొందితే నేను అడిగిన దానికి ఒప్పుకుంటే నా యొక్క కావలి దూత నీకు కనబడతాడు అని చెప్పింది. సరే అన్నాడు విశ్వాసంతో. విశ్వసించి జ్ఞానస్నానం పొంది సెసీలి అమ్మగారి దగ్గరికి రాగానే తన యొక్క కావలి దూత ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకొని సిద్ధంగా ఉన్నాడంటండి. వలేరియన్ మారు మనసు పొంది పరిపూర్ణంగా తన సహోదరుని కూడా, తిబూర్షియస్ అనుకుంటండి, ఐఎమ్ నాట్ షూర్, అతన్ని కూడా క్రీస్తు మార్గంలో నడిపిస్తాడు. కావలి దూతలు ఉన్నారు అనడానికి సాక్ష్యం ఇది. బైబిల్ గ్రంథంలో కోకొల్లలో పీలగు దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా కావలి దూతలు ఏం చేస్తారు? మనకి కావలి అనే పదములోనే మనకొక సందేశం వచ్చింది. సందేహం కాదు. కావలి అంటే కాపలా కాచేవాళ్ళు, మనకి ఎటువంటి ప్రమాదాలు రాకుండా కాపలా కాచేవాళ్ళు కావలి దూతలు. సంరక్షకులు, రక్షించేవాళ్ళు వాళ్ళు. మనం ఎప్పుడైతే దేవునికి చిత్తానికి లోబడి జీవిస్తూ ఉంటామో ఈ కావలి దూతలను మనం కాపాడుతూ ఉంటారు. ఆత్మీయ శారీరకమైనటువంటి ఆపదల నుండి,
ఆత్మీయ శారీరకమైన అవరోధాల నుండి వారు మనల్ని కాపాడుతూ ఉంటారు. మొట్టమొదటిగా వారు మన సంరక్షణ కొరకై దేవుని చేత అప్పగించబడినటువంటి వారు. కీర్తన 91, 11, 12 వచనాలు చదువుతున్నాను. ఆయన నీవు నడిచే ప్రతి మార్గములోను నిన్ను కాపాడుటకై తన దూతలకు నిన్ను గూర్చి ఆజ్ఞాపించి ఉన్నాడు. నీవు నీ పాదముల రాతిపై తగలకుండునట్లు వారు తమ చేతులను ఎత్తి నిన్ను పట్టుకొందురు. ఇది దేవుడు కావలి దూతల గురించి చేసినటువంటి వాగ్దానం ప్రియులారా. నీవు నడిచే ప్రతి మార్గములో కూడా వారు నిన్ను కాపాడుతూ ఉంటారు. వారు సంరక్షకులు. మరి నేను నా వల్ల కావట్లేదుగా, మనం వింటల్లా వాళ్ళ మాట, వాళ్ళ స్వరాన్ని మనం వింటల్లా. వారు దేవుని యొక్క వార్తావాహులు, వాళ్ళ సంరక్షకులు మన కొరకే ఉన్నారు. మనందరం ప్రార్థన చేసుకోగలిగితే, నా కావలి దూత నన్ను నీ ఆధీనంలో ఉంచుకో, దేవుని చేత నీకు అప్పగింపబడినటువంటి నన్ను సంరక్షించు, పాపములో పడకుండా నన్ను సంరక్షించు అని వేడుకుంటే వాళ్ళు మనల్ని కాపాడతారు. ఇంగ్లీష్లో ఒక చిన్న ప్రార్థన ఉందండి, అంతా చెప్పను. ఓ మై గార్డియన్ ఏంజెల్ హూమ్ గాడ్ హ్యాస్ అపాయింటెడ్ టు మీ అనే ఒక చిన్న ప్రార్థన ఉంటుందండి. నన్ను కాపాడు, సంరక్షించు అని ఉంటుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఈ కావలి దూతల గురించి ఈ విధంగా రాయబడి ఉంటుంది పిల్లారా. వాళ్ళు ఎవరట కావలి దూతలు? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఏం చేస్తారట వాళ్ళు? వీరందరూ దేవుని సేవించుచు రక్షణయను వారసత్వము పొందువారికి సహాయార్థము దేవునిచే పంపబడిన ఆత్మలు కారా? ఎవరంటండి వాళ్ళు? దేవుని సేవించుచు రక్షణ పొందటానికి వారసత్వం పొందుకున్న మనకి సహాయం చేయటానికి ఉన్నటువంటి ఆత్మలు అంటండి. ప్రియులారా, మనం ఒక స్థాయిని దాటిపోవాలి. ఆత్మీయతలో, పరిశుద్ధతలో ఒక స్థాయిని దాటిపోయినప్పుడు ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటాం, వాటిని మనం ఆకళింపు చేసుకుంటాం. మన జీవితంలో వాటి యొక్క స్థాన బలాన్ని మనం అనుభవిస్తాం ఆత్మీయంగా. రెండవది ప్రియులారా, కావలి దూతలు మనకి దేవుని వద్ద నుండి సందేశాన్ని తీసుకొని వస్తారు, శుభవర్తమానాలను తీసుకొని వస్తారు. బైబిల్ గ్రంథంలో చాలా ఉదాహరణలు నేను మీకు ఇవ్వచ్చండి. సంసోను తల్లికి దేవుని యొక్క దూత వచ్చి నీకు కుమారుడు కలుగుతాడు. మరియ తల్లికి దేవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభు నీతో ఉన్నారు, నీ గర్భఫలము ఆశీర్వదించబడింది. బాప్తిస్మ యోహాను గారి యొక్క తండ్రి అయిన జకరియాతోటి ఈ సందర్భాలన్నింటిలో కూడా దేవుని యొక్క దూత ఒక దేవుని యొక్క సత్య సందేశాన్ని, సంతోషదాయక సందేశాన్ని, శుభవర్తమానాన్ని మోసుకొని వచ్చేటువంటి దూతలుగా వాళ్ళు మనకు కనబడుతున్నారు. కాబట్టి మనం వారి స్వరాన్ని ఆలకించటానికి ఆ భక్తిలో మనం మసలుకోవాలి. మనం ఒంటరి వారం కాదు. దేవుని నమ్మిన బిడ్డలు ఒంటరి వారం కాదు. కీర్తనల గ్రంథంలో 91వ కీర్తనలో పలికినట్లుగా ఆయన నీవు నడిచే మార్గములన్నిటిలో నిన్ను కాపాడుట కొరకే తన దూతలకు ఆజ్ఞ ఇచ్చిచూ ఉన్నాడు. ఇదిగో మనం మొదట్లో చదువుకున్నట్టు సువిశేషంలో ప్రియులారా అదే మాట చెప్తున్నాడు. ఏమని? ఈ చిన్నవారిలో ఎవ్వరిని తృణీకరింపడు ఏలైనా వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి సముఖమున ఎల్లప్పుడూ నిలిచి ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కావలి దూతలు ఉన్నారు, మనం ఒంటరి వారము కాదు. అన్నిటికంటే ముఖ్యంగా కావలి దూతలు మనల్ని పరిశుద్ధతకు మనకు మార్గదర్శకాన్ని చూపిస్తారు, మనకు దారిని చూపిస్తారు. పవిత్రతకు మనకు తెలియకుండానే మనం దేవుని స్వరాన్ని, పరిశుద్ధాత్మకు లోబడి ఉంటే, దేవునికి లోబడి ఉంటే ఆ పవిత్రమైన దూతలు మనకి సహాయం చేస్తారు, మార్గదర్శకాన్ని చూపిస్తారు, మనోజ్ఞానాన్ని తెరుస్తారు, గొప్పదైనటు జ్ఞానాన్ని మనకిస్తారు. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకున్నాం కదా, వారు తండ్రి సముఖములో మన కొరకై ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నారు, మన మేలు కొరకై. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనంలో
మనకి మార్గదర్శకులుగా ఉంటారు, దారి చూపరులుగా ఉంటారు ఆత్మీయంగా. దేవుడు అంటాడు పిల్లారా, నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనంలో, ఇశ్రాయేలు ప్రజలు నడిచి వెళుతుండగా, ఇదిగో నీవు వెళ్ళవలసిన మార్గమును నిన్ను కాపాడుటకు, నేను సిద్ధపరిచిన స్థలమును నిన్ను తీసుకుని వచ్చుటకు నేను నీ ముందుగా ఒక దూతను పంపుచున్నాను. దేవుడు ఒక దూతను పంపిస్తున్నాడు మనకి మార్గాన్ని చూపించటానికి. మనం చేయాల్సిందల్లా ఏమిటి? నాకు కావలి దూత ఉన్నారు. బైబిల్ గ్రంథం ఇన్ని చోట్ల చెబుతుంది కదా. ప్రభు అన్నాడు కదా, బైబిల్లో ఒక్క పొల్లైనా కానీ నెరవేర్చబడకుండా పోదన్నాడు కదా. విశ్వసించటం. దేవదూతల పిల్లలు మధ్యవర్తులుగా ఉంటారు, దేవునికి మనకి మధ్యవర్తులుగా ఉంటారు. ముఖ్యంగా తోబీతు విషయంలో ప్రియులారా, తోబీతు గ్రంథాన్ని చదవాలి దేవదూత గురించి తెలుసుకోవాలంటే. ముఖ్యంగా అక్కడ మనకు కొన్ని సందేశాలు ఉంటాయి తోబీతు గ్రంథంలో. కావలి దూతలు ఏ విధముగా ఉంటారు? దే ఆర్ లైక్ ఎ ఫ్రెండ్స్. వాళ్ళు మనకి ఆత్మీయ స్నేహితులు. నేస్తమ అజరియా రూపంలో రఫాయేలు దేవదూత తోబయాకి ఒక స్నేహితుడిగా మార్గమంతట్లో ఉంటాడు, తోడుగా. అదిగో తోబయాకు చేసిన మేలును మనందరికీ చేస్తాడు. మనందరి ప్రక్కన ఒక కావలి దూత ఉన్నాడు. తోబయాకు మాత్రమే కాదు, నీకు నాకు అందరికీ ఉన్నాడు. నీవు నేను చేయవలసిందల్లా ఏమిటి అంటే అది విశ్వసించటం, ఆ కావలి దూత స్వరాన్ని ఆలకించటానికి ప్రయత్నం చేయటం. తోబీతు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో, నీవు మరియు సారా ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన యొక్క ఆ ప్రార్థనను ప్రభువు వద్దకు తీసుకొని వెళతాను నేను అంటాడు. ఆ దేవుని యొక్క దూత ప్రభు ఎదుటికి ఆ ప్రార్థనను మోసుకొని వెళుతుందండి. ఇదే విషయాన్ని మనం దర్శన గ్రంథంలో కూడా చూస్తామండి. ప్రకటన గ్రంథం, దర్శన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో పునీతుల యొక్క ప్రార్థనలతో పాటు దేవదూతలు వేస్తున్న సాంబ్రాణి పొగ, ఈ ప్రార్థనలో ఆ సాంబ్రాణి పొగతో ఏకమై దేవుని చేరుకోవటానికి దేవదూతలు సహాయం చేస్తాయి. నీ ప్రార్థన, నా ప్రార్థన కూడా దేవుని చేరుకోవటానికి, దేవుని ముందు మన కొరకే విన్నవించటానికి కావలి సన్మనస్కులు ఉన్నారు. చెప్పాను కదా, ముఖ్యంగా దే ఆర్ అవర్ ఫ్రెండ్స్. నన్ ఆఫ్ us are alone. మనలో ఎవ్వరం కూడా ఒంటరి వారము కాదు ప్రియులారా. అప్పుడప్పుడు మనం పునీతంగా జీవించగలిగితే ఈ కావలి సన్మనస్కులు ప్రియులారా దేవుని మహిమను మనకు చూపిస్తారు. యేసుప్రభు పుట్టినప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయం 13-14 వచనాల్లో మనం చదువుకుంటాం కదా. పరలోకములో దేవునికి మహిమ, భూలోకములో మంచి మనసు గల వారందరికీ శాంతి సమాధానమని దేవుని యొక్క దూతల యొక్క సమూహం కలిసి దేవునికి స్తోత్రాలు పాడారు కదా. ఆ దేవదూతలు మనకు అప్పుడప్పుడు కూడా ఆ దేవుని యొక్క మహిమను మనకు చూపిస్తారు. మోషే బండసందులో దేవుని యొక్క పార్శ్యాన్ని చూసినప్పుడు దేవుని యొక్క దూత అని రాయబడి ఉంటుంది, దేవుడని రాయబడి ఉంటుంది, దేవుని యొక్క ప్రతినిధి అని రాయబడి ఉంటుంది. దర్శన గ్రంథం 5వ అధ్యాయం 11-12 వచనాలలో కూడా, అప్పుడు నేను చూచితిని సింహాసనము చుట్టూ అనేక దూతల స్వరమును వింటిని, వారు లెక్కకు మిక్కుటముగా ఉండిరి. దేవుని యొక్క దూతలు వధింపబడినట్టు దేవుని గొర్రెపిల్ల యోగ్యుడు అని దేవునికి స్తోత్రాలు పాడుచుండిరి. దేవుని యొక్క మహిమను పాడుతూ ఉంటారు. ఆ మహిమలో మనల్ని, మన ప్రార్థనల్ని, మనల్ని కూడా ఐక్యం చేస్తారు పిల్లారా. మీరందరూ చూసే ఉంటారు, చిన్నప్పుడు కానీ ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉంటున్నా, అంతకుముందు ఎక్కువగా ఉండేయండి. 2 పిల్లలు ఒక కాలువ ప్రక్కన ఒక బ్రిడ్జి మీద వెళుతూ ఉంటారు. ఆ బ్రిడ్జి ఎదురుగా ఉన్నటి చెక్కలు కొన్ని ఊడిపోయి ఉంటాయి. ఆ పిల్లలు ప్రమాదంలో పడబోతూ ఉంటారు. వెనకనే కావలి దూత సంరక్షణగా వారికి తోడుగా ఉంటుంది. ఆ రీతిగా నిన్ను నన్ను కాపాడటానికి దేవుడు ఒక దూతను నియమించాడు అనే విశ్వాసంతో మనం జీవించగలిగితే ప్రియులారా, ఈ కావలి దూతలు మనల్ని ఎంతగానో సంరక్షిస్తారు. ప్రభు అంటున్న మాట ప్రియులకు దేవుని బిడ్డలారా ఏమంటున్నాడు? ఇదిగో వీరి దూతలు పరలోకమందు నా తండ్రి సముఖమున ఎల్లప్పుడూ నిలిచి ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసయ్య జీవితంలో దేవుని యొక్క దూతలు ప్రియులారా ఎన్ని సందర్భాలలో వచ్చారు చూడండి.
ఆయన పుట్టినప్పుడు అసలు ఆయన పుట్టికే దేవదూత చేత శుభవర్తమానాన్ని గాబ్రియేలు దూత లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చదువుకుంటే దేవుని యొక్క శుభవర్తమానాన్ని దేవుని యొక్క దూత మోసుకొని వచ్చారు. ఆ తర్వాత ఆయన పుట్టినప్పుడు ప్రియులకు దేవుని దేవదూత వెళ్ళి గొల్లలతోటి చెప్పారు. ఆ దేవదూతల యొక్క సమూహం పరలోకంలో దేవునికి మహిమ, భూలోకంలో మంచి మనసు గల వారందరికీ స్తోత్రాలను గీతాలు పాడారు. అదేవిధంగా యేసు ప్రభు ప్రియులారా, ఇక సాతాను చేత శోధించబడిన తర్వాత ఎడారిలో ఆయనకు పరిచర్య చేయటానికి ఎవరొచ్చారట? ఇదిగో వాక్యాన్ని చదువుకుంటే ఈ విధంగా ఉంటుంది. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 11వ వచనం. అంతట సైతాను వెడలిపోగా దేవదూతలు వచ్చి యేసునకు పరిచర్య చేసిరి. దేవదూతలు వచ్చి యేసునకు పరిచర్యలు చేసిరి. ఇక యేసు ప్రభు యొక్క చివరికి వెళితే, జీవితపు చివరికి వెళితే ఈ లోకంలో ప్రియులారా, గెత్సెమనే తోటలో ఆయన ఆవేదన పొందుతుండగా దేవదూతలు వచ్చి ఆయనను పరిచర్యలు చేశారు. యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత ప్రియులకు ఇద్దరు దేవదూతలు ఆ యొక్క రాత్రిని దొర్లించి అక్కడ కాపలా కాశారు. ఆయన పరలోకానికి వెళుతుండగా దేవదూతల యొక్క సమూహం పరమానందంతో గీతలు పాడాయి. ఎందుకనగా మా రాజు, మా దేవుడు, మా సృష్టికర్త మరలా పరలోకానికి వస్తున్నాడని. కోట్ల కొలది దేవదూతలు, వేల కొలది దేవదూతల్లో మనకు కూడా దేవుడి ప్రియులకు, దేవుని బిడ్డలారా, తన యొక్క కావలి దూతను ఉంచాడు. యేసు ప్రభు ప్రియులారా గెత్సెమనే తోటలో ఆవేదన పొందిన తర్వాత పేతురు ఒక వ్యక్తి యొక్క చెవిని, ఆ సేవకుని యొక్క ఆ చెవిని తెగనరికినప్పుడు చెవిని అంటించిన తర్వాత, నేను ప్రార్థన చేస్తే నా తండ్రి దేవదూతలను పంపించడా, దేవదూతల సమూహాన్ని పంపించడా అంటాడు. ఇది అంగీకరించటానికి, విశ్వాసం కలిగి ఉండడానికి మనలో ఆత్మీయమైనటువంటి ఇది ఉండాలి, లోతైనటువంటి ఆత్మీయత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. అప్పుడు మనం దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, పేతురు గారు అంటారు, పౌలు గారు అంటారు, మనం ఇహలోక సంబంధమైన వాటితో పోరాడటం లేదు, సాతాను శక్తులతోనూ అదృశ్య శక్తులతోనూ మనం పోరాడుతున్నాం. కాబట్టి మనకు సహాయం చేయటానికి కూడా ఈ అదృశ్య శక్తులు మనకు ఉండాలి. ఎవరు? దేవుని యొక్క దూతలు మనకు ఉండాలి. ప్రార్థన చేసుకుందాం ఈ రోజున. ఆ కావలి సన్మనసుకు ఎల్లవేళలా మనకు తోడుగా ఉండాలి. ముఖ్యంగా మన బలహీన సమయాలలో మనకు తోడుగా ఉండి మనం బలపరచి దేవుని చిత్తానుసారంగా మనం నడిపించమని ఆ దేవాది దేవుని, ఆ దేవదూతల యొక్క సహాయాన్ని మనకు అందించమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, కావలి సన్మనస్కులు, మా కావలి సన్మనస్కుల యొక్క పండుగను కొని ఆడుకుంటుండగా ప్రథమంగా మా మేలు కోరి మా మీద అనంతమైన ప్రేమతో మీరు మాకు అనుగ్రహించినటువంటి కావలి సన్మనస్కులను బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేము ఎవరము కూడా తప్పిపోకుండా ఉండాలని, మమ్మల్ని సంరక్షించటానికి, ఆత్మీయ మార్గాన్ని చూపించటానికి, మాకు స్నేహితులుగా ఉండడానికి, నీ వర్తమానాన్ని మా వద్దకు తీసుకొని రావడానికి, మా ప్రార్థనలను మీ వద్దకు తీసుకొని వెళ్ళడానికి, మా కొరకై నీ సన్నిధిలో ఉండి ప్రార్థించటానికి కావలి సన్మనస్కులను ఏర్పాటు చేస్తారు. మీకు స్తోత్రాలు. ఓ నా ప్రియ కావలి సన్మనస్కుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. మమ్మల్ని కాపాడి సంరక్షించి, చెడు నుండి సంరక్షించి, పాపము నుండి సంరక్షించి, దేవునికి చిత్తానుసారముగా మాకు మార్గాన్ని చూపించయ్యా. ఓ నా ప్రియ కావలి సన్మనస్కుడా, నీవు నా కొరకై దేవుని చేత పంపబడినటువంటి దూతవే. నేను పాపములు అడుగు పెట్టకుండా నన్ను సంరక్షించు, చెడువైపు చూడకుండా నన్ను కాపాడు, సైతానుతో పోరాటంలో నాకు తోడుగా ఉండి నా పక్షాన పోరాడు. ఒకవేళ ఎవరైనా కానీ సాతాను తంత్ర మంత్రాలకు లోబడినట్లయితే వాటి నుండి వారిని విడిపించు. అలనాడు తోబియా భార్య సారమ్మను విడిపించినట్లుగా ఎవరైతే తంత్రమంత్రాలకు బానిసలైపోయి వేదన పొందుతున్నారో వారందరికీ విడుదల, విమోచన దయచేయమని, మమ్మందరిని సంరక్షించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక.
మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.